అసలు చలికాలం ఉన్నట్ట పోయినట్ట మొన్నటిదాకా గరం గరం ఉన్న వాతావరణం మళ్ళా చల్లబడ్డదుల్లా పొద్దుగాల శీతం పొగమంచు మళ్ళో పరిగి ముచ్చట క్లియర్గా చెప్పుకుందాం ఇయాల్టి వార్తలకు ముంగట హెడ్లైన్ కేసీఆర్ జాతిపిత ఎట్లయితడన్న సీఎం విచారణ చేస్తే తప్పేందని గరం పోలీసులకు బీఆర్ఎస్ ధమ్కీలు పింక్ బుక్ లో నంబర్ 1 లో సిపి సజ్జనార్ ఉంటాడు పొక్కల కూసున్నా నిన్ను వదలం అన్నం తింటురా గడ్డి తింటురా అని అడుగుతున్నాయి రాష్ట్ర పోలీసులు మున్సిపల్ ఎలక్షన్ రువ్వడి 3 పార్టీల రాజకీయ వేడి ఇంటర్ కాలేజీలల్లా పగటి బువ్వ సర్ది పెట్టకున్నేం కాదవ్వా దిగోసున్న బంగారం రేటు 27,000 తగ్గుడు గిరేటు ఇప్పటి పోరలకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించే చక్కగా తెలియదు ఇక తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏం తెలుస్తుంది అప్పట్లా నిజాం నవాబుల ఏలువడిలున్నాం ఊర్లల్లో భూస్వాములు జమీందార్లు పటేళ్ల పెత్తనం ఉండే పబ్లిక్ ను మస్తు గోసబెట్టేటోళ్ళు సూషి లడాయి అందుకున్నారు అటు రజాకార్లను కూడా ఉరికిచ్చిండ్రు గా పోరాటంలా ముంగట నడిచినోడే మన రావి నారాయణ రెడ్డి సారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి నేషనల్ అవార్డును సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి సార్ కి ఇచ్చిండ్రు ఈ ఏడు సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు కమ్యూనిస్ట్ లీడర్లు చాలా మందే వచ్చిండ్రు మన రాష్ట్రం మనకు ఎట్లొచ్చిందో వివరంగా చెప్పుకొచ్చిండ్రు అట్లనే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఎల్లబెట్టిండు ముఖ్యమంత్రి సారు విచారణకు పిలిస్తే ధర్నాలు నిరసనలు చేసిరు కదా బీఆర్ఎస్ పార్టీలు దాని మీద గిట్లా అన్నాడు తెలంగాణ జాతిపితాని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీస్ ఇచ్చినట్టు అంటారు సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే లేదు నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే ఇదెక్కడి జాతిపిత విధానము తెలంగాణ కోసం మస్తు మంది కొట్లాడినా మొత్తం ఫాయిదా చేసుకున్నది కల్వకుంట్ల కుటుంబమే అనుకొచ్చేండు పదవులన్నీ మీరే తీసుకుంటారు 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము ఇదెక్కడి జాతిపిత ఒక్కరు కొట్లాడితే రాష్ట్రం రాలే అన్ని పార్టీలు అన్ని సంఘాలు జేసీ జెండా కింద లడాయి చేసినాయి అటెంక ఏమైందో గిన చెప్పిండు మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే నేనెవరు ఈడ్చుకొని రాలేదే చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని దేశంలో మస్తు మంది మాజీ సీఎంల మీద కేసులు అయితే కొందరు జైలుగిన పోయిర్రు తప్పు ఎవరు చేసినా తప్పే అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు నేరాలు చేస్తాం ఆ నేరాలను మీరు అడగొద్దు మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని మనకు ఏ ఆపత వచ్చినా ఫస్ట్ ఫోన్ కొట్టేది పోలీసులకే రాత్రని చూడరు పగలని చూడరు ఉరికొస్తూనే ఉంటారు దెబ్బలు దాక్తే దవాఖానకు దొరకపోతారు అగ్గంటుకుంటే ఫైర్ ఇంజన్లను పిలిచి ఆర్పేస్తారు దొంగలు పడితే దొరకబడతారు కొట్లాటలైతే ఆగబడతారు నేరాలు ఘోరాలు కాకుండా చూస్తారు ఏది చేసినా వాళ్ళకో రూలు సెక్షను ఉంటుంది చట్టం ముంగట అందరు సమానమే అనే రూల్ను పక్కా ఫాలో కావాల్సిందే అయితే గసంటోళ్లకు గీ పార్టోళ్ళు ఎంత మర్యాద ఇస్తున్నారో ఈనుండ్రి జర్రా ఉన్నటువంటి సిపి సజ్జనార్ బాగా బలిసి ఇల్లుకు నోటీసులు అంటే నేను పెద్దోడిని అయితే అంటున్నాం కనకపు సింహాసనం సునుగా కూర్చుంటే అది కుక్కనే గౌరవ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ గురించే తెలంగాణ అనే పదం పుట్టించిన కర్మ క్రియ ఆయనకు ఇంటికి నోటీసులు అంటించే దమ్ముందా బిడ్డ పింక్ బుక్ లో నంబర్ 1 లో సిపి సజ్జనార్ ఉంటాడు పొక్కల కూసున్నా నిన్ను వదలం ఇక్కడికి పట్టుకొస్తాం పింక్ బుక్ అంటే కార్ లీడర్లు కార్యకర్తల మీద కేసులు పెట్టినా సతాయించినా అందులో పేర్లు రాసుకొని వీళ్ళు పవర్లకు రాగానే పని పడతారట ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సార్ ను విచారణకు పిలిచినందుకు ఆసన్న గారు జీవన్ రెడ్డి గారు ఆవేశం ఆపుకోలేక ధనాధన ధమ్కిలు ఇచ్చిండు అన్నట్టు సిపి సజ్జనార్ ఖబర్దార్ నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం
పిచ్చే విక్కోలేవు నువ్వు. ఇవాళ మా బాసునేం పీకుతారో నాయన, నా వెంట్రుక కూడా పీకలేడు. సజ్జనర్ సార్కే కాదు మొత్తం పోలీసులకే సూటి పెట్టిండు. మేము పవర్లకు రాగానే మీ కథ ఏమైతుందో చూడును రాని ఉరికిస్తాం, పోలీసులకు లాగుల్లో తొంటలు ఎరగొడతాం. ఇక మొన్న వీణవంకల చిన్న మేడారం జాతర కాడ కౌశిక్ రెడ్డి సార్ కాకీలతోటి కయ్యం పెట్టుకొని మీది కురికే వార్నింగులు ఇచ్చే కరీంనగర్ కమిషనర్ గౌస్ అలం సార్ ను మతం పేరుతో తిట్టినందుకు లొల్లి కాబట్టి ఇవాళ మానవ హక్కుల సంఘంలో కూడా ఫిర్యాదు అయ్యిండ్రు ఐపీఎస్ ఆఫీసర్ గురించి అట్లా మాట్లాడతాడని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన రామన్న ఏడ మీటింగ్ వచ్చినా ఫస్ట్ అరుచుకునేది పోలీసులనే. మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా, మెదడుల బుర్ర ఉందా, అన్నం తింటుర్రా గడ్డి తింటున్నా అని అడుగుతున్నాయి రాష్ట్ర పోలీసులు. ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో? పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా, మీరు మనుషుల పశువుల అని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు సార్ కూడా అప్పుడప్పుడు గుస్సా అయితేనే ఉంటాడు. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము, అంతకంతకు అనుభవిస్తారు, జాగ్రత్త. ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి చూస్తాము, ఏడున్నా ఇడిచిపెట్టాం అంటున్నారు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా గదే నడుస్తుంది. మరి కేసులో ముఖ్యమైనోడు అంటున్న ప్రభాకర్ రావు సారు అమెరికాకు పరారైతే సుప్రీంకోర్టుకు పోయి రప్పించి ఎంక్వైరీ చేస్తున్నారు. అటు పబ్లిక్ లకు ఇటు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ ఉన్న పాత సీఎం సార్ ను ఇంటికి పిలుచుకొని విచారణ చేస్తుంటే అట్లెట్లా చేస్తారని ధర్నాలు ధమ్కీలు. అచ్చా మన పవర్లు ఉన్నప్పుడేమో చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది, మాజీలు అయితే రూల్స్ తప్పుతున్నట్ట ముద్దుకున్నది పోన్రే. అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాను. ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా, నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. ఎందుకంటే చెల్లె జైలుకి పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నాడు. టీవీల కాంచి సెల్ ఫోన్ల దాకా, బైకుల కాంచి కార్ల దాకా, ఇస్త్రీపెట్టెల కాంచి హీటర్ల దాకా మార్కెట్ల దేని రేట్ అయినా 10 రూపాయలు అటో ఇటో అందాజగా చెప్పేయొచ్చు. ఈ రోజుకు ఓ 6-10 రోజులకు అటు వెనక ఓ నెల రోజులకు చూసినా రేట్లు పెద్దగా ఫరక్ అయితే ఉండదు. కానీ దీని రేటు అంచనా వేసుడు మాత్రం ఎవ్వరితోటి కాదబ్బా. సంబురపడే లోపే పరిశాన్ చేస్తుంది, రంది వడ్డ తెల్లారే మురిపిస్తుంది. రయ్యిన మీది కురికిన బంగారం సర్రని కిందికొస్తుందిలా. హౌ 5 రోజుల కాంచి దినమింత తగ్గుతాంది. 1,78,000కు పోయిన తులం ఇయాల 1,51,000, అంటే 27,000 దిగినట్టు. బంగారం తోటి పోటీపడి బగ్గున మండిన ఎండి సుత కిల మీద 1,25,000 కిందికొచ్చింది. మొన్నటిదానిక 4,25,000 ఉంటే ఇప్పుడు 3 లక్షలకే వస్తుంది. గోల్డ్ తులం 2 లక్షలు, సిల్వర్ కేజీ 5 లక్షలు అవుతుందేమో అని బుగులు పడ్డాయాల. పెండ్లిల సీజన్ ముంగట కొంత తగ్గినందుకు ఖుషిపడాల్సిన ముచ్చటేనబ్బా. అమెరికా డాలర్ విలువ పెరుగుడు, బయటి దేశాల రేట్లు దిగుడు ఓ కారణమైతే వీటి మీద పెట్టుబడి పెట్టినోళ్ళు వాపస్ తీసుకుంటారట చిన్నగా. బంగారం మీద ట్యాక్స్ తగ్గిస్తారనే పాచారం తోటి పెద్ద సావుకారులు వెనక పట్టుబడుతుర్రట. ఏదైతే మనకెందుకు, రేటు దిగిందా లేదా అన్నదే లెక్క. హౌ మరి బిడ్డ లగ్గానికో ఇంటామె కాయిష్ పడ్డదనో ఇంకేదైనా కార్యానికో కొందామని పోతే సుక్కలు చూపియవ 20 తులాలు తీసుకునేటోళ్ళు 10 తులాలు, కిలో ఎండి బేరం చేసేటోళ్ళు అర్ధ కిలో తోటి తుర్తివాడే రోజులొచ్చే. అమ్మో ఇంకింత పిరమైతదేమో అని ఆత్రవడి కొన్నోళ్ళు ఇప్పుడు పరిశాన్ అయితుండొచ్చు ధర దిగినందుకు. ఇంకా దిగుతుండొచ్చని ఇప్పుడు ఆగేటోళ్లకు రేపు ఏమైనా కావచ్చు. రేటు ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు, ఎందుకంటే అది బంగారం అమ్మా, బంగారం. ఒకసారి రేట్ తగ్గింది, కానీ ఇంకా తగ్గుతుందని చెప్పేసి అలాంటివి ఏం కనపడతలేవు. మళ్ళీ పైకి వెళ్ళే సూచనలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఒక పార్టీకి ఎంత పతారున్నదో తెలిసేది ఎలక్షన్ల గెలిచిన సీట్లను బట్టి. ఎన్ని ఎక్కువ గెలిస్తే అంత పబ్లిక్ ఇమ్మతున్నట్టు. అందుకే వార్డు మెంబర్ల కాంచి పార్లమెంట్ మెంబర్ల దాకా ఏ ఓట్లు వచ్చినా తగ్గఫర్ కొట్లాడతారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లనే తీసుకోరాదుండ్రి, పార్టీ గుర్తులు లేకున్నా వెనకాలకెళ్ళి ఎంతో సపోర్ట్ చేసినాయి. అసొంటిది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు బరాబర్ గుర్తుల మీదకెళ్ళే నడిచేటి ఆయే. అందుకే
అన్ని పార్టీల నజరు ఓట్ల జాతర మీదే ఉన్నదిగా. ఎక్కువ సీట్లు మనం గెలవాల్సిందే, అందరం ప్రచారంలోకి దిగాల్సిందే, ప్రతి ఒక్క ఓటర్ను గెలవాలి, సర్కార్ పథకాల గురించి వివరంగా చెప్పాలని లీడర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇంకో దిక్కు మున్సిపాలిటీలలో ప్రచారం నడుస్తూనే ఉన్నది. మంత్రులు సీనియర్ లీడర్లు ఒక మల్క తిరిగిండ్రు ముందే. పవర్లున్న పార్టీలను గెలిపిస్తే మీదికెళ్ళి ఎక్కువ పైసలు వస్తాయి, పనులు చెప్పునైతే అని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం గానీ, రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇవ్వడం గానీ, తెలంగాణలో ఉన్న అక్క చెల్లెలందరూ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేసేటువంటి అవకాశం కలిగేయడం గానీ. అసెంబ్లీ ఎలక్షన్ల కాంచెల్లి ఏడ గెలవని బీఆర్ఎస్ ఇప్పుడన్నా పతారా చూపియాలని గట్టిగానే కష్టపడుతోంది. సీనియర్ లీడర్లు ఆడొక మీటింగ్ ఈడొక మీటింగ్ పెడతానే ఉన్నారు. కాంగ్రెస్ ఏలుబడి మంచిగా లేదు, అయినా గెలిపిస్తే ఇంకా తెలుగు చేస్తారని రామన్న ఊకుక చెప్తున్నమాట. ఏసొంటి లీడర్ కి ఇచ్చినా గెలిపియాలని కోరుతుంటే అటుకెళ్లి కవితకి ఇట్లా అరుచుకున్నది. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డోడైనా కూడా కేసీఆర్ గారు లేబుల్ వేసి అమ్మితే ఓటేయాలని ప్రజలకు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. అసలు చెడ్డ క్యాండిడేట్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే. బీజేపీని గెలిపిస్తానికి బయటి రాష్ట్రాలకు వెళ్లి లీడర్లను పట్టుకొస్తున్నారు. సెంటర్ మంత్రులు కూడా వస్తారట ప్రచారానికి. 3-4 పెద్ద మీటింగులు పెడతారట. బండి సంజయ్ సార్ ప్రచారం బండి చాలా అయింది ఆల్రెడీ. మున్సిపాలిటీలలో కమలం పార్టీని ఖాయి చేస్తారు. గట్టిగా కష్టపడితే ఎక్కువ సీట్లు రావచ్చునని ప్లాన్లు వేస్తున్నారట. ఆడాడ ఎంఐఎం గిలా నిలబడుతున్నది. ఇంకో దిక్కు టికెట్ల కోసం పైరవులు నడుస్తున్నాయి. రెబల్స్ బుద్రకిచ్చుడు ఏరే పార్టీలకు వెళ్ళి గుంజి కండువాలు కప్పుడు రువ్వడి మీద ఉన్నది. నామినేషన్లు వాపస్ తీసుకోవడానికి రేపే ఆఖరు. వాళ్ళకి బీఫామ్ వస్తే వాళ్ళే ఆ పార్టీ తరపున పోటీలు ఉన్నట్టు. ఇక ఎల్లుండి సంధి 3 పార్టీల ప్రచారం జోరుంటది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ జరిగింది. బడ్జెట్లో సామాన్యులను, రైతులను విస్మరించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అంబానీ, అదానీల కోసమే బడ్జెట్ రూపకల్పన చేశారని సభ్యులు గరమయ్యారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరోవైపు దేశ రక్షణకు సంబంధించిన ఓ ముఖ్యమైన అంశం లోక్సభను కుదిపేసింది. అటు సెంటర్ మంత్రులు, ఇటు రాహుల్ సారు తగ్గఫర్ నడిచింది. చైనా జవాన్లు మన బార్డర్లకు జొరుతాన్రని రిటైర్ అయిన ఓ ఆర్మీ ఆఫీసర్ ఒయిల రాస్తే ఓ పేపర్ల వార్తొచ్చిందట. గదే ముచ్చట పార్లమెంట్ లా రాహుల్ సార్ ఎల్లబెడితే ఆ పుస్తకం మార్కెట్లకు రాకముందుకే దాని గురించి ఎట్లా చెప్తావని అటుకెళ్లి బీజేపీలు లేచిండ్రన్నట్టు. The tanks were within a few hundred meters of Indian positions on the Kailash range. No sir, no sir, no sir. No, only started. No, he is not yielding. He is not yielding. कैलाश रिज में टैंक इनको किसने बताया आया था? किसने बताया? ये लिखा हुआ नहीं पढ़ सकते आप. अध्यक्ष ने ना बोला है. I'm not quoting that. I'm not quoting it. ఆ ఒయ్యి మార్కెట్లకు రాకుండా కమలం పాటోళ్లే అడ్డం పడుతుర్రు అనేటోరకు ఇంకింత ముదిరింది లొల్లి. ఊకూకే మైక్ కట్ చేసిండు స్పీకర్ సార్ కూడా. अध्यक्ष की रूलिंग की पालना नहीं कर रहे, अध्यक्ष के निर्देश की पालना नहीं कर रहे, ये भी आपके लिए उचित नहीं है माननीय सदस्य. सर आप एक काम करिए, आप मुझे बता दीजिए क्या कहना है मुझे. अच्छा. శానసేపు ఇదే కిස්සర బස්සర అయ్యేటోరకు ఇక సభను నడుపుడు కాదని రేపటికి వాయిదా పడ్డది. ఇంటికో 10 మంది చుట్టాలు వచ్చిందంటే ప్లేట్లు పక్కకు పెట్టి అంటలు పెడతారు. తోముడు, కడుగుడు ఎందుకని. తినుడైనాక మొత్తం సాఫ్ చేస్తే ఓ బస్తడెళ్తుంది చెత్త. బయట పెట్టి పొద్దుగాల ఆటోకేస్తాం. అటెనక ఇల్లంతా గడిగేసుకుంటాం ఈగలు, దోమలు రాకుండా. ఒక్కింట్ల పరిస్థితే ఇట్లుంటే కోట్ల మంది వచ్చిన కాడ ఇంకెట్లుండాలి? ఇంకెంత చెత్త జమ కావాలి? మరి గదంతా సాఫ్ చేయాలి కదా. ఇప్పుడు మేడారం చుట్టుముట్టు ఎట్లుందంటే ప్లేట్లు, గిలాసలు, మందు కీసలు, కవర్లు, కాగితాలు, లండు బొండు శితం మోపైంది. చెత్తంతా సాఫ్ చేస్తానికి మనోళ్లే కాకుండా ఆంధ్రాకెళ్ళి ఓ 6000 మంది సఫాయి కార్మికులను పట్టుకొచ్చిండ్రట. వీళ్లకు సూపర్వైజర్లే 400 మంది. 11 డంపింగ్ యార్డులు పెడితే ముందే ప్లాస్టిక్ సపరేట్ చేస్తారు. 4 రోజులు శుద్ధి కార్యం నడుస్తూనే ఉంటదట. జాతర తల్లులు వెళ్ళిపోయారు, పొద్దున్న నుంచి ఈగలు స్టార్ట్ అయింది. మాకు వచ్చే భక్తులు ఎంత ముఖ్యమో, నా ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను
కాపాడుకోవడం కూడా మాకు అంతకంటే ఎక్కువ ముఖ్యం. తల్లుల జాతరకు కోట్ల మంది వచ్చిరి. ఏడ చూడు గూడారాలు గుడిసెలేనాయే. చెత్త బొత్త ఏడబడితే ఆన్నేసిపోయిందట. మళ్ళా యాటలు కోళ్లు కూడా బగ్గనే దిగే. చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతో టైఅప్ అవుతాం. ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు వచ్చి సపరేట్గా కవర్స్లో ఆ చికెన్ వేస్ట్ అని తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వేరే ఇండస్ట్రీకి వాళ్ళు వేరే పర్పస్లో యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే మేడారం కెంచి గల్లపెట్టెలను వరంగల్ కు తెచ్చి పైకం లెక్క పెట్టే కార్యం షురూ కాబోతుంది. గపావేట్లేముందక్క, సర్కార్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పబట్టిరి. మన ఊరు బళ్ళనే చూడరాదు, బడి పెద్దగా చేసే సరిపోను సార్లు వచ్చే మంచి గ్రౌండ్ పోరలను ఆడిపిస్తారు. బడి డ్రెస్సు వొయ్యిలు వాళ్ళే ఇవ్వట్టిరి. మళ్ళా ఫీజు కూడా లేదాయే. పొద్దుగాల వండే బాధ లేకుండే ఆడనే బువ్వ పెడుతుండిరి. ఇంకేం కావాలి అని అంటున్నారట ఊర్లల్లో చాలా మంది. ఇక రేపు గవ్వే మాటలు గీడ కూడా వినబడుతుండొచ్చు. మళ్ళా బస్ వెళ్ళి పోతుందని మాత్రం మురుకొచ్చిన పగటిల్ బువ్వ తిందామంటే పైసలు లేకపాయే అనే రంది తీరబోతుందిలా. హౌ గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో కూడా మధ్యాహ్నం బువ్వ పెట్టే ఆలోచన చేస్తుర్రు. తెలంగాణలో 430 జూనియర్ కాలేజీలుంటే 1,72,000 మంది చదువుతాండ్రు. ఎక్కువ మట్టుకు జిల్లాలనే. ఊర్లకెళ్లి బస్ ఎక్కి పొద్దుగాల కాలేజీకి వస్తే మళ్ళా ఇంటికి పోయేది మాపటిలే. ఒకళ్ళ బస్ ఆలస్యమైతే ఇంకింత షేపు ఉండాలి. అమ్మ సర్దిగట్టుడు కాలేదంటే ఆ దినం ఎండిల్లే. ఇక అదే ఊరైతే ఇంటికి పోయి తినొస్తారు. పక్కూరైతే పైసలు పెట్టుకొని హోటల్లో తినాలి. పిల్లల కాడ పైసలు ఉండయి కదా. పొద్దుగాల ఇంట్లో నాస్టా చేయకుంటే ఆకలితోటి క్లాస్ రూమ్ లో అట్లనే కూసోలేరు కదా. అందుకే కాలేజీలనే నాస్టా బువ్వ పెడితే తిని మంచిగా చదువుకుంటారని సర్కారోళ్ళ ఆపోచన. రోజుకు తలో 27 రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క తేలిందట. మల్లోపారి ఆఫీసర్లతోటి మాట్లాడి అంతా ఓకే అనుకుంటే వచ్చేడు సంధి కాలేజీలా నిమ్మలంగా తినొచ్చు. సేమ్ ఇప్పుడు ఈ స్కూల్లో పెట్టినట్టే అనుకోరాదుర్రి. ఈ నడుమ ఇంటర్ కాలేజీలకు చాలా మంది వస్తుర్రు. మంచిగా చదువుతాన్రని పేరెంట్స్ మీటింగ్ లా అవ్వయ్యలు తారీఫ్ చేసిరి. ఇక పగటిలు బువ్వగిన పెడితే ఇంకింత ఫాయిదా అయినట్టే. కానీ జర పెట్టేయి మంచిగా పెట్టుండ్రి సార్లు. 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయితమాయే గాని మాట రావద్దు చూడు. దొంగన్నలు మస్తు హుషారైనరబ్బా. తక్కువ కష్టపడాలి ఎక్కువ కమాయించాలని ఉపాయాలు చేస్తున్నారు. ఒక్క పారి డ్యూటీకి ఎక్కిండ్రంటే 5-6 ఇండ్లు ఊడ్చిపడేయాలి. ఒక్క పారి దిగిండ్రంటే సంచులు నిండాలి అని చూసుకుంటున్నారు కావచ్చు. ఏడైతే పనాలికగా అవుతుంది, ఏడిపోతే ఎక్కువ ఫాయిదా అవుతుందో చూసుకొని వస్తున్నారు. ఇంకేడికి పోయినా పర్తలు పడతాయో లేవో కానీ గీడనైతే పక్కా. వారెవ్వా పెద్ద ఇనుప పైపే పట్టిండు పో. షటర్ కింద పెట్టి అటు ఇటు గెలుకుడు, అటు ఇంకొకరు కావలిగాసుడు. తొవ్వెంట బండ్లొస్తుంటే పోతుంటే ముత్యమంత షేప్ ఆగుడు. ఓష్ని వజన్ కు పైపే వంగిపోయింది. ఇట్లా కాదని అసంట కొయ్యి ఇనుపరాడానికి వచ్చిండు. షటర్ సైడ్ కుండే గోడే గూలగొట్టి మెల్లగా సందు చేసిండిగా. ఇక అట్లిట్లా వేసి లోపలికి గుసాయించి రప్పున పోయిండు గల్లెపెట్ట కాడికి. ఉన్నదంతా ఊడ్చేసి దుఃఖనమంతా పునుకులాడితే ఇంకేం దొరకలే. అప్పటికే దూపగొన్నట్టుండు. ఆల్చం చేయకుండా 2 బీర్ కీసలు వేసుకొని అవతల పడ్డాడు. నల్గొండ జిల్లా చిట్యాల రాత్రి వైన్స్ సూటు పెట్టి 20,000 ఎత్తుకుపోయినరు దొంగన్నలు. తెల్లారి ఓనర్లు చూసి పోలీసులకు చెప్తే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక కష్టపడి ఇండ్ల దొంగతనాన్ని పోతే పైకం దొరుకుతుంది లేదంటే లేదు. అదే మందు దుఃఖనంలో అయితే పైసకు పైసా కిక్కుకు కిక్కు అన్నట్టే ఉన్నారు పో. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.